సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇండిగో విమానాల కంపెనీ మీదే ఓ వీడియోలు కనిపించేస్తున్నాయండి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా నిజమైందే కాకపోయినా నిజంలాగా అనిపించేస్తుందండి. నిజం కాకపోతే మనకెందుకమ్మా, మీడియా అంటే నిజాలే కదా చూపించాలి. అబ్బో పెద్ద చెప్పొచ్చావులే కానీ మనం చూపించేటివి ఏంటి, సోషల్ మీడియాలోని కబుర్లు కదా, అందులో ఇంట్రెస్టింగ్ గా ఉన్నవే కదా. కాబట్టి నువ్వు నీ బుర్రంతా ఉపయోగించి ఈ వీడియోలో ఉన్నట్టు ఇక విమానం ఆటో రిక్షా తయారు చేసి తీసుకురా అబ్బాయి. అట్ట సరదాగా తిరిగి వచ్చేద్దాం మన ఇద్దరం కూడా. నువ్వు అదే మాట మీద ఉండు, నేను ఇప్పుడే రెడీ చేసుకొని వచ్చేస్తా. ఇండిగో విమానాలంటే జనాలకి మరీ కామెడీ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య జరిగిన వ్యాపారమే. దేశంలోనే అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగోయే. అలాంటి ఎయిర్లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం ఎరకాటంలో పడింది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విమర్శల పాలవలసి వచ్చింది. అందుకే ఆ సంస్థ మీద ప్రభుత్వంతో పాటు ప్రయాణికులు కూడా ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే సోషల్ మీడియాలో కూడా ఇండిగో విమాన సంస్థపై ట్రోల్స్ మొదలయ్యాయి. తాజాగా ఇండిగో ఆటో రిక్షా పేరుతో ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ సిగ్నేచర్ బ్లూ అండ్ వైట్ కలర్ పెయింటింగ్ తో ఓ ఆటో రిక్షా కనిపిస్తోంది. ఈ ఆటోకి విమానం మాదిరి రెక్కలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ ఆటోని టైల్ రట్టర్, ఇంజిన్ వంటి విమాన ఫీచర్లతో కస్టమైజ్ చేశారు. ఆ ఆటో రిక్షాలో కూర్చున్న వ్యక్తి ఎలాంటి ప్రయాణికులు లేకుండా దాన్ని డ్రైవ్ చేస్తుంటాడు. ఈ వీడియోలో ఆటో నడుపుతున్న వ్యక్తి థంబ్ సింబల్ చూపిస్తుంటాడు. ఈ వీడియో ఏఐ జనరేటెడ్ గా నెటిజన్లు చెబుతున్నారు. ఈ వీడియోని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో కింద ఆయన కొన్ని క్యాప్షన్స్ కూడా రాశారు. ఇండిగో కొత్త విమానాల సముదాయం. ఈ ఫ్లైట్ లో డీలేలు ఉండవు, డైవర్షన్స్ ఉండవు. అలానే చాలా చవకైందని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన యూజర్లు తమదైన రీతిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.